అవినీతి కేసులో చిప్పకూడు తిని తీహార్ జైల్లో వాళ్ళు చెప్పే నీతులు కూడా వినాల్సి వస్తుంది మనం ఇప్పుడు. వాళ్ళు అవినీతి కేసులో జైల్లోకి వెళ్ళి 2.0 అని గెటప్పులు మార్చుకొని ఇప్పుడు వచ్చి మాకు నీతులు చెప్తుంటే మేము వినాలి. ఇప్పుడు మేము తెలంగాణ బిడ్డలు మేము వినాలి. అక్క, మీరు ఎక్కడున్నారు? ఎప్పుడొచ్చారు తెలంగాణ ఉద్యమంలో? 2000లో స్టార్ట్ అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? అమరవీరులు అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఉస్మానియా క్యాంపస్లో పిల్లలు తన్నులు తినప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారు? అరే ఇదేదో ఉధృతంగా ఉంది, ఇది ఎక్కడేదో మంచిగా కమాయించుకోవచ్చు అని అమెరికా నుంచి వచ్చి బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నారు. మీరు గుర్తులేదా? హిమాయత్ నగర్లో లాక్మీ బ్యూటీ పార్లర్ పెట్టుకొని ఇప్పుడు మీ ఆస్తి 8,000 కోట్లమ్మా. ఎక్కడమ్మా బుజ్జు ఖలీఫాలో మీ ఫ్లాట్లు? హైత్ ప్లేస్ ఎక్కడమ్మా? వందల కోట్ల హోటల్స్. అలాగే 50 ఎకరాల ఫామ్ హౌజులు ఎక్కడి నుంచి వచ్చినాం ఇవి? మరి తెలంగాణ అమరవీరుల పర్సెంట్, అమరవీరుల కుటుంబాల పర్సెంట్ అమ్మా చెప్పండి. మీరు తెలంగాణ జాగృతి పేరుతో ఒక బతుకమ్మ ఎత్తేసుకొని ఎంత మనీ ఎన్ఆర్ఐ నుంచి ఎంత మనీ కలెక్ట్ చేస్తారు? దానికి శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే చేస్తారమ్మా? అవి మనకు రావు, ఎందుకంటే మనల్ని ఎవరు అడగొద్దు. మనం మాత్రం అందరినీ క్వశ్చన్ చేయొచ్చు. ఇవన్నీ అడిగితే ఏమవుద్దంటే నేను తెలంగాణ బిడ్డగా అడుగుతున్నాను, మేము ఉద్యమకాల బిడ్డగా అడుగుతున్నాం. చెప్పండి వీటి సమాధానం. కడుపు మండి 10 సంవత్సరాల పాలనలో ఏమీ కాలేదనే, ఎవరు మా వైపు లేరనే మేము ఇక్కడికి వచ్చాం. మీరు ఎలాగైతే సోనియా గాంధీ గారిని నెత్తిన పెట్టుకొని మీరు పెట్టుకున్నారో తెలంగాణ ప్రజలు, అలాగే మేము కూడా మా పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకొని ఒక ఫైటింగ్ స్పీడ్తో వెళ్తున్నాం.